ప్రపంచం నలుమూలలా మాట్లాడుకునే విధంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా స్వర్గాన్నే తలపించే విధంగా జరిగిన పెళ్లి మన ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్స్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మరియు కోడలుగా పిలువబడుతున్న అందులోనూ చిన్న కోడలుగా పిలువబడుతున్న రాధికా మర్చెంట్ల పెళ్లి. అయితే ఎప్పుడైతే వీళ్ళ పెళ్లి అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయో అప్పటి నుంచి ఇటు రాధికాకి సంబంధించినవి, అప్పటి నుంచి ఇటు అనంత్ అంబానీ గురించి, ముఖేష్ అంబానీ గురించి, అతడి కుటుంబ సభ్యులు ఇలా ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అనంత్ అంబానీ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇండియాలోనే ధనవంతుల్లో ఒకరు, ఇండియాలోనే ద బిగ్గెస్ట్ బిలియనియర్ అయిన ఈయన గురించి ఆ విషయానికి వస్తే ముఖేష్ అంబానీ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి. ద రిచెస్ట్ బిలియనియర్గా ఇండియాలోనే టాప్ 10 లిస్ట్లో ఉన్న రిచెస్ట్ పర్సన్ ఈయన. మరి అలాంటి వ్యక్తి కొడుకు పెళ్ళి ఎంత గొప్పగా జరుగుతుంది అంటే ఊహకు అందనంతగా అన్నట్లుగా చేసి చూపించారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎన్నో రకరకాల వార్తలు వస్తున్నప్పుడు జూలై 12వ తారీఖున అంగరంగ వైభవంగా రాధికా మర్చెంట్ అనంత్ అంబానీలు పెళ్లి చేసుకున్నారు. మరి రాధికా మర్చెంట్ ముఖేష్ అంబానీ చిన్న కోడలుగా, అంబానీ ఇంట కోడలుగా అడుగుపెట్టిన తర్వాత రాధికా మర్చెంట్ వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా మనకు తెలియని ఆమె తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు, ఆమె తల్లి ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే రాధికా మర్చెంట్ తల్లిదండ్రులు వీరేన్ మర్చెంట్ మరియు శైలా మర్చెంట్. వీళ్ళిద్దరూ కూడా ముంబైలో వ్యాపారస్తులుగా కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళే. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుళ్ళు, పెద్ద కూతురు అంజలి మర్చెంట్ మరియు చిన్న కూతురు రాధికా మర్చెంట్. అయితే వీరేన్ బిజినెస్ మ్యాన్గా తన కెరియర్ని ప్రారంభించే తొలి దశల్లోనే శైలా మర్చెంట్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈమె గుజరాత్లోని కచ్లో పుట్టి పెరిగింది. డిగ్రీ వరకు చదువుకున్న ఆమె వీరేన్ మర్చెంట్ని పెళ్లి చేసుకున్న తర్వాత వీరేన్ స్థాపించిన బిగ్గెస్ట్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఎన్కోర్ ఫార్మా గ్రూప్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా మరియు టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి కూడా చైర్పర్సన్గా వ్యవహరిస్తోంది. ఎంతో సింపుల్గా సాదాసీదాగా కనిపించే రాధికా మర్చెంట్ తల్లి కూడా ప్రముఖ వ్యాపారవేత్త. ఇక ఇదిలా ఉంటే ఈవిడ సంపాదించిన ఆస్తుల విలువ ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ల పెట్టవలసిందే. 1 కాదు 2 కాదు, ఈవిడ ఆస్తుల విలువ ఏకంగా 750 కోట్లు. రాధికా మర్చెంట్ తల్లిదండ్రులు బిజినెస్ రంగంలోనే పెద్ద వ్యాపారస్తులుగా రాణిస్తూ దాదాపు 2000 కోట్ల ఆస్తికి అధిపతులు. ఇక రాధిక, అంజలి ఇద్దరూ కూడా తన తండ్రి స్థాపించిన ఎన్కోర్ హెల్త్ కేర్ ఫార్మస్యూటికల్ కంపెనీలో చైర్పర్సన్స్గా పనిచేస్తున్నారు. అదండి అసలు సంగతి. మరి రాధికా మర్చెంట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆవిడ తల్లి ఎవరో తెలుసా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.